Hello everyone, welcome to the Dynamic Code Exam Coaching యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 మార్చిలోని అవార్డ్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో అండి. సో ఈ వీడియోలో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు మాత్రమే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2025 ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చైనాకు చెందిన లియూ జియాకోన్. ఆప్షన్ డి, లియూ జియాకోన్ గారు గెలుచుకోవడం అనేది జరిగింది. అయితే ఈయన ఎవరయ్యా అంటే చైనాకు చెందిన ఆర్కిటెక్చర్ మరియు విద్యావేత్త. అయితే ఇక్కడ మనం ఈ ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. అయితే ఈ ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనేది ఆర్కిటెక్చర్ రంగంలో అత్యున్నత అవార్డుగా పేర్కొంటారు. అంటే మన ప్రపంచంలో నోబెల్ బహుమతి ఎంత ప్రతిష్టాత్మకమైందో అదేవిధంగా ఈ ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనేది ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్గా దీనిని పేర్కొనడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ యొక్క స్థాపన చూసుకుంటే 1979లో దీన్ని స్థాపించడం జరిగింది. అయితే చికాగో దేశానికి చెందిన జేఏ ప్రిట్జికర్ మరియు అతని భార్య సిండి ఈ అవార్డును స్థాపించడం అనేది జరిగిందనమాట. ఎప్పుడయ్యా అంటే 1979. ఎవరయ్యా అంటే చికాగో దేశానికి చెందిన జేఏ ప్రిట్జికర్ మరియు అతని భార్య అయిన సిండి. అయితే ఈ అవార్డును స్పాన్సర్ ఎవరు చేస్తారయ్యా అంటే హయత్ ఫౌండేషన్ స్పాన్సర్ చేయడం అనేది జరుగుతుంది. హయత్ ఫౌండేషన్ అనేది దీనిని స్పాన్సర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అవార్డు కింద బహుమతి వచ్చేసి $1,000 బహుమతిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడండి, వెరీ ఇంపార్టెంట్. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు ఎవరయ్యా అంటే బాలకృష్ణ దోషి గారు 2018 సంవత్సరంలో ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు బాలకృష్ణ దోషి గారు. ఎప్పుడయ్యా అంటే 2018 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, 97వ అకాడమీ అవార్డ్స్ లేదా ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా ఎవరు ఈ అవార్డును అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆడ్రియాన్ బ్రాడీ. అయితే ఈయన ఏ సినిమాలో నటించారయ్యా అంటే ది బ్రూటలిస్ట్ సినిమా కోసం ఈ ఉత్తమ నటుడు అవార్డుగా గెలుచుకోవడం అనేది జరిగింది. అయితే ఈ 97వ అకాడమీ అవార్డ్స్ ఎక్కడ జరిగిందయ్యా అంటే లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో. ఎప్పుడయ్యా అంటే 2025 మార్చ్ 2వ తారీఖున లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఈ 97వ అకాడమీ అవార్డ్స్ అనేది జరిగాయన్నమాట. అయితే ఈ అవార్డ్స్లో ఉత్తమ నటి వచ్చేసి మైకీ మ్యాడిసన్, సినిమా వచ్చేసి అనోరా సినిమాకు రావడం జరిగింది. ఉత్తమ దర్శకుడు జాక్వేస్ ఆర్డియార్డ్, సినిమా వచ్చేసి ఎమిలియా పెరేజ్. ఉత్తమ చిత్రం వెరీ ఇంపార్టెంట్ అండి, ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా సినిమా. నెక్స్ట్, 2025 ఐఫా అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా అవార్డు ఏది ఎంపికైంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, లాపతా లేడీస్. అయితే ఈ లాపతా లేడీస్ అనే సినిమా ఆస్కార్ అవార్డ్స్ కోసం కూడా మన ఇండియా తరపున నామినేట్ అయిన సినిమా. అయితే ప్రజెంట్ జరిగిన ఈ ఐఫా అవార్డ్స్ యొక్క ఎడిషన్ వచ్చేసి 25వ ఎడిషన్. అయితే ప్రజెంట్ ఈ ఎడిషన్ ఎక్కడ జరిగిందయ్యా అంటే రాజస్థాన్లోని జైపూర్లో ఈ 25వ ఎడిషన్ ఐఫా అవార్డ్స్ జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2025 మార్చ్ 8 మరియు 9వ తారీఖులలో. అయితే ఉత్తమ చిత్రం లాపతా లేడీస్ కాక ఉత్తమ దర్శకుడు వచ్చేసి కిరణ్ రావు అండి. ఇదే లాపతా లేడీస్ సినిమా తీసిన కిరణ్ రావు గారికి ఉత్తమ దర్శకుడు అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటుడు వచ్చేసి కార్తిక్ ఆర్యన్, భూల్ భులయ్యా 3 సినిమా కోసం రావడం జరిగింది. ఉత్తమ నటి వచ్చేసి నితాన్షి గోయల్, ఇదే లాపతా లేడీస్ యాక్టర్ అండి, ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది. సో ఇవ్వండి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025
ఎబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2025 ఎబెల్ ప్రైజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మసాకి కాసివారా. అయితే జపాన్ దేశానికి చెందిన మసాకి కాసివారా డిమాడ్యూల్ సిద్ధాంతం అభివృద్ధి చేసి మరియు క్రిస్టల్ బేస్ల ఆవిష్కరణ చేసినందుకు గాను ఈ ఎబెల్ ప్రైజ్ అందుకున్నారు. అయితే ఈ ఎబెల్ ప్రైజ్ ఏ రంగంలో ఇస్తారయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గణిత రంగంలో ఈ ఎబెల్ ప్రైజ్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఎబెల్ ప్రైజ్ ఇచ్చే దేశం వచ్చేసి నార్వే దేశం ఈ ఎబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎబెల్ ప్రైజ్ స్టార్ట్ అయిన సంవత్సరం 2003వ సంవత్సరం. అయితే 2025 వచ్చేసి మసాకి కాసివారా కాక 2024 అండి మిచెల్ తలగ్రాండ్, 2023 లూయిస్ కాఫెరెల్లి, 2023 వచ్చేసి లూయిస్ కాఫెరెల్లి. అయితే ఈ ఎబెల్ ప్రైజ్ అందుకున్న మన ఇండియన్ మరియు అమెరికన్ అనమాట, ఇండో అమెరికన్ అండి శ్రీనివాస వరదన్. ఎప్పుడయ్యా అంటే 2007వ సంవత్సరంలో ఈ ఇండో అమెరికన్ అయిన శ్రీనివాస వరదన్ గారు అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంగీత కళానిధి అవార్డు ఎవరికి లభించింది? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సంగీత కళానిధి అవార్డు. ఆన్సర్ ఆప్షన్ సి అండి ఆర్కే శ్రీరామకుమార్ గారికి ఈ 2025 సంగీత కళానిధి అవార్డు రావడం అనేది జరిగింది. అయితే ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారయ్యా అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అయితే ఈయన యొక్క స్పెషలైజేషన్ వచ్చేసి వయలిన్ విద్వాంసుడు మరియు స్వరకర్త కూడా. వయలిన్ విద్వాంసుడు, చూడండి ఫోటోలు చూడవచ్చు మనం, వయలిన్ విద్వాంసుడు మరియు ఈయన స్వరకర్త కూడా. అయితే ఇది 2025 కాక 2024లో ఎవరికి వచ్చిందయ్యా అంటే టిఎం కృష్ణ గారికి. 2024లో టిఎం కృష్ణ గారు ఈ సంగీత కళానిధి అవార్డు అందుకున్నారు. అయితే ఈ సంగీత కళానిధి అవార్డు యొక్క స్థాపన చూసుకుంటే 2007వ సంవత్సరంలో దీనిని స్థాపించారు. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ డి అండి వినోద్ కుమార్ శుక్లా. చూడండి ఈ 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఉంది కదా, పోయినసారి ఎగ్జామ్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్గా వచ్చే క్వశ్చన్స్ అండి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది, కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు విజేత వచ్చేసి వినోద్ కుమార్ శుక్లా గారు. ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారండి ఈయన. అయితే కథలు, కవితలు, వ్యాసాలు రాయడంలో ఈ వినోద్ కుమార్ శుక్లా గారు ప్రసిద్ధి అన్నమాట. వినోద్ కుమార్ శుక్లా గారు రచించిన దీవార్ మే ఏక్ ఖిడ్కీ థీ అనే నవలకు 1999వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం అని కూడా జరిగింది. అయితే ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు 2022లో వచ్చేసి దామోదర్ మోజో గారు 2022లో గెలుచుకున్నారండి. 2023 వచ్చేసి గుల్జర్ గారు మరియు రామభద్రాచార్య గారు 2023 అవార్డు గెలుచుకోవడం అనేది జరిగింది. అయితే ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు యొక్క స్థాపన చూసుకుంటే దీనిని 1961లో స్థాపించడం అనేది జరిగిందండి. అయితే ఈ అవార్డు మరణాంతరం ఇవ్వడం అనేది జరగదన్నమాట. ఓకే, నెక్స్ట్, 2025 ప్రాణిమిత్ర అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వాంతారా జంతు సంరక్షణ కేంద్రం. ఇది ఎక్కడుందయ్యా అంటే గుజరాత్లో ఈ వాంతారా జంతు సంరక్షణ కేంద్రం అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ దీనిని నిర్వహిస్తుంది. నెక్స్ట్, 2025 జాతీయ ధన్వంతరి ఆయుర్వేదం అవార్డు ఎవరికి వచ్చింది? 2025 జాతీయ ధన్వంతరి ఆయుర్వేదం అవార్డు. ఆన్సర్ ఆప్షన్ డి అండి పైవన్నీ, అంటే తారాచంద్ శర్మ, మాయారామ్ ఉనియాల్, సమీర్ గోవింద్ జమదాగ్ని. సో ఈ ముగ్గురికి కలిసిగా ఈ 2025 జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డు రావడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డు కింద ఒక ట్రోఫీ మరియు 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రారంభం చూసుకుంటే 2016లో దీనిని ప్రారంభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, 2024
ఎర్నెస్ట్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చూడండి. ఎర్నెస్ట్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ డి అండి. నితిన్ కామత్ గారు. నితిన్ కామత్ గారు జెరోదా జెరోదా కంపెనీ యొక్క వ్యవస్థాపకులు మరియు సిఇఓ. నెక్స్ట్ 2025 మిసెస్ యూనివర్స్ టైటిల్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంజెలా స్వామి. అయితే ఈ 2025 పోటీలు ఎక్కడ జరిగిందయ్యా అంటే థాయిలాండ్లోని పటాయాలో ఇది జరిగింది. నెక్స్ట్ 2024 ఏఎం ట్యూరింగ్ అవార్డు ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రిచర్డ్స్ ఎస్ సుట్టన్ మరియు ఆండ్రూ జి బార్డో. వీళ్ళిద్దరూ కలిసి ఈ 2024 ఏఎం ట్యూరింగ్ అవార్డు అందుకోవడం అనేది జరిగింది. అయితే 2023 ఈ ఏఎం ట్యూరింగ్ అవార్డు విజేత వచ్చేసి అవి విక్టర్సన్. నెక్స్ట్ 2025 గోల్డ్ మెర్క్యూరీ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. దలైలామా గారు. దలైలామా గారి యొక్క అసలు పేరు వచ్చేసి టెన్జింగ్ గ్యాట్సో. అయితే ఈయనకు శాంతి, అహింస మరియు సుస్థిరతను ప్రోత్సహించేందుకు గాను ఈ 2025 గోల్డెన్ మెర్క్యూరీ ప్రైజ్ రావడం అనేది జరిగింది. అయితే దలైలామా గారు ఈయనకి 1989లో నోబెల్ శాంతి బహుమతి రావడం కూడా జరిగింది. నెక్స్ట్ 2025 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఆర్బీఐ. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖున దీనిని స్థాపించారండి. దీనిని జాతీయం చేసిన సంవత్సరం 1949. ఈ ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం చూసుకుంటే మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. మొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరయ్యా అంటే సిడి దేశ్ముఖ్ అండి. మొదటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ గారు. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా గారండి. ఈయన వచ్చేసి 26వ ఆర్బీఐ గవర్నర్. నెక్స్ట్ 2024 హాకీ ఇండియా అవార్డ్స్ ఉత్తమ పురుషుల హాకీ ప్లేయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. హర్మన్ప్రీత్ సింగ్. ఇక్కడ ఉత్తమ మహిళా హాకీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి సవితా పూనియా గారు. ఫీమేల్ వచ్చేసి సవితా పూనియా గారు. మేల్ వచ్చేసి హర్మన్ప్రీత్ సింగ్. నెక్స్ట్ 2025 ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్స్ అవార్డ్స్లో ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. జైషా గారు. ఐసీసీ యొక్క చైర్మన్ అయిన జైషా గారికి ఈ ఫోర్బ్స్ ఇండియా యొక్క ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ రస్కిన్ బాండ్ ఫిక్షన్ బుక్ అవార్డ్స్ కేటగిరీలో బెనారస్ లిట్ ఫెస్ట్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. రాజ్ కమల్ ఝా. రాజ్ కమల్ ఝా గారు వచ్చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క ఎడిటర్. నెక్స్ట్ 2024 సేఫ్టీ అవార్డ్స్లో సర్వీస్ సెక్టర్ విభాగంలో సర్వశ్రేష్ఠ సురక్షా పురస్కార్, దీని యొక్క గోల్డెన్ ట్రోఫీ అంటారు దీన్ని, ఏ ఎయిర్పోర్ట్కు లభించింది? మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది గోవాలో ఉంటుంది. ఇండియాలో ఈ అవార్డులు అందుకున్న ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఏమిటయ్యా అంటే ఈ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ కోసం రామ్సర్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. జయశ్రీ వెంకటేశన్. ఈ జయశ్రీ వెంకటేశన్ గారు చెన్నైలోని పల్లికరణై మార్స్ చిత్తడి నెలను రక్షించడంలో ఈమె చేసిన కృషికి గాను ఈ రామ్సర్ అవార్డు గెలుచుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ అవార్డు అందుకున్నారు. ఇచ్చింది ఎవరయ్యా అంటే మారిషస్ దేశం. మారిషస్ దేశం ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. మారిషస్ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం. నెక్స్ట్, బార్బడోస్ యొక్క హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఇది కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారికి రావడం అనేది జరిగింది. నెక్స్ట్, టెక్నాలజీ ద్వారా హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డాక్టర్ సుబర్నో బోస్. ఈయన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చైర్మన్ మరియు ఫౌండర్ కూడా. నెక్స్ట్, 2025 రామ్నాథ్ గోయంకా జర్నలిజం అవార్డు అందుకున్న మృదులికా జాగవ్ ఎవరు ప్రదానం చేయడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ రామ్నాథ్ గోయంకా జర్నలిజం అవార్డును మృదులికా ఝా గారు అందుకున్నారు. నెక్స్ట్, డెన్మార్క్ దేశం యొక్క నైట్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ డాన్ బ్రోగ్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, విజయ్ శంకర్. ఈయన ఎవరయ్యా అంటే సన్మార్ గ్రూప్ చైర్మన్. నెక్స్ట్, 2025 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుంటెర్ బ్లాష్. వరద ప్రమాద నిర్వహణ మరియు నీటి వనరుల ఇంజనీరింగ్ సహకారానికి గాను ఈ అవార్డు ఈ గుంటెర్ బ్లాష్ గారు అందుకున్నారు. నెక్స్ట్, 2025 హోల్బర్గ్ బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గాయత్రి చక్రవర్తి. గాయత్రి చక్రవర్తి గారికి ఈ 2025 హోల్బర్గ్ బహుమతి రావడం అనేది జరిగింది. ఈమె వెస్ట్ బెంగాల్కు చెందినవారండి. ఈమె వచ్చేసి వెస్ట్ బెంగాల్కు చెందినవారు. ప్రెసెంట్ కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ 2025 మార్చి నెలకు సంబంధించిన అవార్డ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.